రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. 10 గంటల వరకు 20.76 పోలింగ్ నమోదు అయిందన్నారు. మాక్ పోలింగ్ లో ఈవీఎంలు మారించారని దీంతో 9 చోట్ల ఈవీఎంలను మార్చినట్లు చెప్పారు. అలాగే జూబ్లీ హిల్స్ లో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతున్న నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు నాన్ లోకల్స్ పై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్, ఏదైతే జూబ్లీకి సంబంధించి పోలింగ్ అనేది ప్రశాంత కొనసాగడంలో సీఈఓ అంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సీఈఓ సుదర్శన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే 10 గంటల వరకు కూడా దాదాపు 20.76 పోలింగ్ శాతం నమోదైనని తెలుస్తుంది. అయితే మాక్ పోలింగ్ లో ఈవీఎం మొరయించడం సమస్యలు వచ్చడంతో 9 చోట్ల కూడా ఈవీఎంలను మార్చామని చెప్పేసి కూడా సీఈఓ చెప్పడం చెప్పింది. అయితే జూబ్లీస్ లో నాన్ లోకల్స్ ఉండడంపై సీఈఓ సీరియస్ అవడం అయితే నియోజకవర్గంలో నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు నాన్ లోకల్స్ పై 3 ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు మనకు క్లారిటీ తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అన్ని చోట్ల కూడా ఈవీఎంల సాంకేతిక సన్నాహాలు ఏదైతే మాక్ పోలింగ్ అన్ని ఈవీఎంలు సక్రమంగా పనిచేసినప్పటికీ ఇవాళ ఎన్నికల సమస్యకి 9 చోట్ల కూడా లోపాలు రావడం అనేది తక్షణమే ఆ ఈవీఎంలను కూడా మార్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక నాన్ లోకల్ సంబంధించి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటే జూబ్లీస్ నాన్ లోకల్స్ ఉండడంపై పెద్ద ఎత్తున సీఈఓ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. బయట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే నియోజకవర్గంలో నాన్ లోకల్స్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడంతో 3 కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే అలాగే అందులో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు పాడి కౌన్సిల్ రెడ్డిపై కూడా ఎంసీసీ ఉల్లంఘన కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం 6 గంటలకు కూడా అందరూ బయటికి వెళ్ళారు. నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా బయటకు వెళ్ళిపోవాలంటే కూడా చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ ఇలా మళ్ళీ ఈ రకంగా లోకల్కి వచ్చి లోకల్లో ఉన్నటువంటి ప్రచారం మరొక రకంగా ఎన్నికల ఉల్లంఘన అనేది అంటే ఎన్నికల సంఘ ఉల్లంఘనకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టుగా వారు ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన సీరియస్ అయినట్టు పరిస్థితి చూస్తాను. అయితే ఇక్కడ ఇంకోటి పబ్ మద్యం దుకాణాలు ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కూడా అన్ని కూడా వీటన్ని దీనికి సంబంధించి అప్రమత్తం అవడంతో దాదాపు పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్లు కీలక ప్రాంతాల్లో అయితే 1 కిలోమీటర్ వరకు కూడా నిషేధానికి సంబంధించిన ఆజ్ఞలు అనేది పాటించిన సంబంధం తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా ఒక పరీక్షగా మరి చెప్పుకోవాలి. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్. గవర్నమెంట్ లో ఉండొచ్చు కదా.
ఏం చేయలేదంటే మీరు ఓటర్తో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. చాలా మంది నుంచి వాళ్ళు చెప్తేనే చెప్తున్నారు. నేను పోతా, మీకు చూపించండి, మీరు పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, బాధ్యత చూపిస్తే మీరు చూపించండి, చెప్పండి. రికార్డ్ ఎందుకు తీసేస్తాండి చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు తీసేస్తారు? ఎందుకు మీరు పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసులు చెప్పాలి కదా, మీరు ఏం లా అండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు?